చెప్తారు దాంట్లో రేపు పొద్దున. ఇప్పుడు కాంగ్రెస్ నమ్మేవాళ్ళు అదే కరెక్ట్ అనుకుంటారు, మోడీని ద్వేషించే వాళ్ళు అదే కరెక్ట్ అనుకుంటారు, మోడీని ప్రేమించే వాళ్ళు అమెరికాకి ఈనాడు లొంగిపోయాడరా అనుకుంటారు. ఎవరిని మార్చేస్తావు నువ్వు? రేపు పొద్దున్న 4 రోజులు పోయాక నీకు ఇక్కడ మంచిగా జరిగింది అనుకోండి, దీని ద్వారా తక్కువ రేట్లకి సరుకులు వస్తున్నాయి అనుకోండి, మోడీని హర్షిస్తారు. రైతులు నష్టపోయారు అనుకోండి, మోడీని ద్వేషిస్తారు. ఇందులో నోటితో ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. కొన్ని నిర్ణయాలే కదా సార్. ఇప్పుడు డాలర్ బలపడాలన్నా, రూపాయి బలహీన పడాలన్నా, ప్రస్తుతం అయితే డాలర్ బలపడుతుంది. దానికి మరి కారణం ఎవరు అంటే దాంట్లో మనం ఏం చేయలేమండి. ఇప్పుడు అంతర్జాతీయంగా డాలర్తో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు రూపాయి వాల్యూ మన 92, 93 దాకా వెళ్ళి మళ్ళీ 90కి వచ్చింది. దాంట్లో అప్పుడు రూపాయి బలపడినట్టు అనాలిగా. ఇక్కడ బేసిక్గా ఏంటంటే రూపాయితో కంపారిజన్ మోడీ ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసి విమర్శించాడు మన్మోహన్ సింగ్. తన అధికారంలోకి వచ్చాక అదే రూపాయి పడిపోయింది. ఇప్పుడు 90 రూపాయలు, 92 రూపాయల దాకా వెళ్ళిపోయి ఓ ₹10 వెనక్కి వస్తే అబ్బో మేము అద్భుతం అంటే కుదరదు కదా. ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు కదా.